బుగ్గారం మండలంలోని సిరివంచకోట గ్రామం నుండి 2002 వరకే ఆ గ్రామస్తులు ఖాళీ చేశారని జిల్లా ఎస్పీ అనంత శర్మ తెలిపారు. శుక్రవారం సిరివంచకోట గ్రామాన్ని ఎస్పీ సందర్శించారు. వివిధ కారణాలతో ఈ గ్రామస్తులు ఊరును ఖాళీ చేశారని, గ్రామానికి పూర్వవైభవం రావాలంటే గ్రామస్తులు తిరిగి విచ్చేసి చిన్నపాటి ఇళ్లు నిర్మించుకోవాలని, శిథిలమైన ఇళ్ల స్థానంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని గ్రామస్తులతో ఎస్పీ తెలిపారు. చాలా శిథిలావస్థలు మీరు ఇప్పుడు మా ఇక్కడ చూద్దాం ఎందుకు అట్లా వెళ్ళిపోయారు? ఇది ఇల్లే మీద ఎప్పుడు ఖాళీ చేశారు? 2000 ఖాళీ చేశారు. మీరు కొన్నాళ్ళు ఉన్నాయా ఇక్కడ? పెరిగిన రేట మీద పొలాలు ఉన్నాయా మీకు ఇక్కడ? ఎక్కడ ఉన్నాయి? పొలాల పని అయితే ఉంటుంది కదా. ఇది ఒకప్పుడు నెక్స్ట్ కంచుకోటే దగ్గరికి వెళ్దాం. ఏది బడి? స్కూలా? స్కూల్ ఇది బోరా? బోర్ ఇది జెండా ఉందా? మీకు తెలుసు ఈ ఊరు గురించి? ఇది లాస్టా ఊర్లో? కాల్చాడు ఎవడైనా? పసుపు వచ్చినప్పుడు టెంపుల్ బాగానే ఉందా? టెంపుల్ క్లీన్ చేయించకూడదు అందరికీ? రాత్రి ఆడు అమ్మ ఎందుకు ఇవ్వడం? వాటర్ వస్తుందా? నాటా నీ ఇక్కడ కోసం పెట్టిన దగ్గర వేర్లు తాగడానికి కూడా అయితే ఎట్లా యూజ్ అయిపోతుంది. అయిలేదు ఇల్లు ఇవన్నీ గోడలు ఉంటాయి. సరే బైక్ చిన్న బైక్ కొంచెం అది బాయ్ మొత్తం ఇమాజిన్ చేస్తే పట్టుకుందమ్మా. నీళ్ళన్నీ ఉండేవి ఇక్కడ అప్పుడు. పొలాలు కూడా నీళ్ళు సరిపడుతుందా? వరి పండిస్తారా? ఇక్కడ మీద చెరువు వచ్చి మీ బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం? పోనే పోతుంది. ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకుంటుంది, పూర్వం పెట్టుకొని పోతే పోయినారు కదా ఇంటి నెట్ల. అప్పుడు ఇక మట్టి గోడలు అవన్నీ ఈడు ఉంటే ఈడ ఇల్లు కూడా కట్టుకుంటారులేవని ఇక ఆడుకోయి ఇల్లు కట్టుకుంటారు. అంటే ఇప్పుడు మీ రోడ్ ఏమి వేయరాదు, ఎందుకంటే ఇదంతా రాళ్ళు ఉన్నాయి. ఇది గుర్రం మీద వచ్చే ప్రదేశంలాగా ఉంది. ఇల్లు కట్టుకున్నా మోటార్ సైకిల్ మీద రావాలా లేకుంటే దీని మీద రావాలి? అంటే ఇప్పుడు మీరు ఏదో పొలంలో పని చేస్తుంటారు, వచ్చి ఒక గంట కూర్చుందామన్నా 2 రేకులు వేసుకుని ఇప్పుడు అట్లా అంటారు సార్. ఇక అట్లా అనుకుంటే బోర్ దగ్గర వేసుకొని మీరే 10 మంది కలిసి ఒక చిన్న
షెడ్ లాంటిది వేసుకుంటే మీరు మధ్యాహ్నం పూట అన్నం తినడానికి కానీ ఇది కానీ చెట్ల కింద కూర్చుంటారు. చెట్ల కిందకు వచ్చింది. అప్పుడు పోకముందు కూడా వచ్చింది సార్. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వాళ్ళు వచ్చారు కదా, రోడ్ చేసేది. రత్నాకరావు వస్తుంది అప్పుడు ఇప్పుడు సిరివంచికోట గ్రామంలో ఉన్నాము. బుగ్గారం మండలికి వస్తుంది. ఈ విలేజ్ కూడా ఖాళీ అయిందని తెలిస్తే వచ్చాను ఇక్కడికి. బట్ ఇది 2002లోనే లాస్ట్ ఐ థింక్ దే హ్యావ్ గాన్ ఫ్రమ్ హియర్. ఓ 12 ఫ్యామిలీస్ ఉండి వెళ్ళిపోయారు. అవి చూస్తే అంత మట్టితో కట్టిన ఇల్లు. వీళ్ళ తాతల టైం ఇక్కడ ఉన్నారు. అప్పుడు చిన్నప్పుడు ఇక్కడ పెరిగిన వాళ్ళు ఆయనకు ఉన్నారు కొంతమంది. ఇక్కడ స్కూల్ ఉంది ఒకప్పుడు. బేసిక్గా ఆ టైంలో మరి దీని మీద రావాలంటే గుర్రం మీద రావాలేమో, అలాంటి కొండ ప్రదేశం ఇది. కొండలో కట్టుకున్నారు. ఇక్కడ అప్పుడు వాళ్ళకి ఇది సదుపాయంగా అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే చుట్టుపక్కలంతా పొలాలు ఉన్నాయి కాబట్టి పొలాలు పండించుకుని ఉండేవాళ్ళు. రాను మరి 2000కే వెళ్ళిపోయారు. అంటే లాస్ట్ ఫ్యామిలీ 12 ఫ్యామిలీస్ ఉండి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేబీ పిల్లల్ని చదివించుకోవడానికి దానికి కొంచెం బెటర్ ప్లేసెస్ అని అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రోజు పొలం పండించుకుంటున్నారు. మోటార్ సైకిల్స్ మీద వస్తున్నారు. సో రోడ్ వేద్దామన్నా రోడ్ వేసేటట్లేదు పరిస్థితి. ఇప్పుడు వచ్చినట్టు చూసామంత కొండరాళ్ళు అవి ఇవి. ప్లస్ వీళ్ళు ఉందామన్నా ఇవన్నీ మట్టితో కట్టిన ఇళ్ళు. వాటికి లైఫ్ కూడా లేదు. అవి వాటికి అవి పడిపోయేటట్లున్నాయి. ఇప్పుడు చూస్తే అన్ని శిథిలావస్థలో ఉన్నాయి. అవి ఈ రోజున్న ఈ వాతావరణం దీనికి ఇన్నాళ్ళు ఈ స్ట్రక్చర్ నిల్చోదు బేసిక్గా. ఎందుకంటే మట్టితో కట్టారు, రాళ్లతో కట్టారు. సిమెంట్ కూడా ఎక్కడ వాడినట్లు లేదు, ఎక్కడ సున్నంతో కట్టారు. సో దానికి అదే పడిపోతాయి, రూయిన్ అయిపోతాయి హౌజెస్ ఒక ఏజ్ వచ్చాయి. అదొక కారణం అవుతుంది. రెండోది వీళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోలేదు. ఏదో చెట్ల కింద ఉండి అక్కడ ఉండి ఫోన్ చేసుకుంటూ పండించుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను చెప్తున్నా వాళ్ళని మంచి షెడ్ అని వేసుకోమని అందరినీ కలిసి. ఊరు వదిలేసామని కాకుండా ఊరితో సంబంధం పెట్టుకొని, ఊరు మాది, చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు తిరిగారు పెరిగారు, ఆ ఊరితో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అటాచ్మెంట్ మళ్ళీ పెంచుకోమని చెప్తున్నారు. మేము వచ్చి హెల్ప్ చేస్తాం కాబట్టి షెడ్ వేసుకొని అందరూ కూర్చోండి, మధ్యాహ్నం పుట్టినండి, గడపండి. వస్తున్నారు వెళ్తున్నారు చాలామంది. ఇక్కడ స్థలాలు ఉన్నాయి, ఇక్కడ పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడే చూశాను, ఇక్కడ ఐరన్ ఓర్ కూడా తీశారు ఒకప్పుడు అని చెప్తున్నారు. రాళ్లలో కూడా చాలా ఐరన్ రిచ్ ఉన్నాయి, వెయిట్ ఎక్కువ ఉంది రాళ్ళు. ఒకప్పుడు ఇక్కడ ఇనుము తీశారు, ఇనుము ఇక్కడ నుంచి సప్లై అయ్యేది బయటకు అన్నారు. వరంగల్లో కూడా ఇలాంటి రాళ్ళే చూశాను. ఏమైనా కానీ ఒకప్పుడు ఇది మంచి నక్సలైట్కి బాగా మంచి స్థావరం ఇది. ఇది ఒక కోటలాగా ఉండేది. సిరివంచికోట అంటే కోట ఇది. ఇటు రావాలన్నా కానీ పెద్ద పార్టీలు ఎక్కువ ప్రికాషన్స్ తీసుకొని రావాలి, ఎందుకంటే మొత్తం అంబుష్ జోన్ ఉన్నాయి చుట్టూరు. దీనికి చాలా కారణాలు ఉండి ఉండొచ్చు ఆ టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళకి. బట్ ఓవరాల్గా ఇప్పుడున్న ఇల్లు మటుకు వీళ్ళు ఉందామన్నా కానీ వాళ్ళు కట్టుకున్న పద్ధతి, ఆ కట్టుకున్న పరిస్థితి, అప్పుడున్న మెటీరియల్ వాడిన దాంతో ఇల్లు నిల్చుండే పరిస్థితి లేదు, ఇల్లు ఉండవు కూడా, వాటికి అవి పడిపోతాయి. సో వీళ్ళు ఏమైనా ఉందామనుకున్నా మళ్ళీ కొత్త మెటీరియల్తో కొత్త సిమెంట్ అయి పెట్టి కట్టుకో. ఇప్పుడైతే బండ్లు వస్తున్నాయి. ఈవెన్ జీప్లు, నా వెహికల్ ఇన్నోవా వచ్చింది. వానాకాలం కొంచెం కష్టం వచ్చి మళ్ళీ దీనికి ఒక పూర్వ వైభవం తెస్తారని ఆశిస్తున్నాను. చేస్తారా? చిన్న చిన్న షెడ్ లాగేసి మీకు అవసరం మేము స్ఫూర్తిస్తాం, మేము వస్తాం మీతో పాటు. చిన్న చిన్న షెడ్లు ఏం కాదు, ఒక 5,000 10,000 పెట్టి షెడ్ నాది, నా ప్లేస్, అది తీసేయాలి, అక్కడ కట్టుకోవాలి. అట్లీస్ట్ ఆ ఊరు ఉంది, ఊరికి ఒక ఆనవాయితీ ఉందని తెలుస్తుంది కాబట్టి చూద్దామని వచ్చాను. మీరంతా రండి, రోజు వస్తాం మేము. చిన్న చిన్న షెడ్లైనా వేసుకుని ఉండండి. ఊరు ఉంది అన్నది రావాల ప్రభావం ఉందండి, దాని గురించి వచ్చాను. బట్ ఐఎమ్ ఎంకరేజింగ్ దెమ్. సో వాళ్ళు కూడా చేస్తానంటున్నారు.